దేవుణ్ణి అడిగితే వస్తాయండి. దేవుణ్ణి అడిగితే ఒక చీమకి బాగా అవసరత ఏర్పడిందంటండి, అప్పుల పాలైపోయింది, కష్టమైన పరిస్థితి వచ్చింది. నేను అంటే సింపుల్గా చెప్తా ఉంటా, చక్కటి కథే కానీ సింపుల్గా చెప్తాను నేను. ఏమండి ఆ చీమంట మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరి తన ఫ్రెండ్ని అడిగిందంటండి, ఏమే చీమ ఒక 4 బియ్యం గింజలు ఇస్తావా, తర్వాత కొంచెం ఎక్స్ట్రా వేసి నీకు ఇస్తాను, నీకు కొంచెం ఎక్స్ట్రా వేసి ఇస్తాను, ఏమండి ఇంకో 2 బియ్యం గింజలు వేసి ఇస్తాను, కానీ 4 బియ్యం గింజలు లేవు నా దగ్గర అందంటండి. అంటే ఆ తర్వాత ఇంకో చీమని అడిగిందంట, ఆ చీమ దగ్గర కూడా ఏం లేవు, దానికి ఉన్నదేదో అది ఉంది, 4 ఉండొచ్చు 10 ఉండొచ్చు, ఇస్తుందండి, 10 ఉంటే ఇస్తుందా, లేవంది. అప్పుడు మరి ఇంకో చీమందంట, మా దగ్గర ఎందుకు అడుగుతావు, రైతు గారి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు కదా. ఏమండి చక్కగా రైతు గారి దగ్గరికి వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, రైతు గారు వందనాలండి అని చెప్పి, నాకు ఒక సమస్య వచ్చిందండి, నాకు 4 బియ్యం గింజలు కావాలి రైతు గారు, ఏమండి మళ్ళీ ఇచ్చేస్తానండి. అంటే రైతు ఏం చేశాడంటండి, అలా నవ్వి ఒక ప్రక్కనే ఉన్నటువంటి బస్తాలు ఇలా గుప్పుడు తీసి ఇలా పోసి తీసుకెళ్ళన్నాడంటండి. రైతు గారికి గుప్పుడు ఎక్కువండి, 2 గుప్పులు ఎక్కువండి, 4 కేజీలు ఎక్కువండి, 10 కేజీలు ఎక్కువండి, చెప్పండి 10 కేజీలు ఎక్కువేనా, ఎంతైనా ఇస్తారు రైతు గారి దగ్గరికి వెళ్తే. చీమ దగ్గరికి వెళ్తే ఏమండి 4 బియ్యం గింజలు కూడా దొరకవు. దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎవరిని అడగాలి, దేవుని వైపే చూడాలి. ఎటన్నా చూస్తారేమో కూడా ఛాన్స్ కూడా చూస్తూ ఉంటాడు, నీ మనసు ఎవరి మీద ఉందో చూస్తూ ఉంటాడు. ఏమండి